హలో ఫ్రెండ్స్, అయోధ్యలోని రామమందిరాన్ని జనవరి 22వ తారీఖున ప్రారంభించబోతున్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి చాలా విశేషాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దానిలో ఒక విశేషం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జార్ఖండ్కు చెందిన 85 సంవత్సరాల వృద్ధురాలు 30 సంవత్సరాల కాలం నుంచి మౌన దీక్షను చేస్తూ ఈ జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంలో తన మౌన దీక్షను విరమించనున్నది. అసలు ఈమె ఎవరు, ఎందుకు ఈ మౌన దీక్షను ప్రారంభించింది, 30 సంవత్సరాలుగా మౌనంగా ఎలా ఉండగలిగింది, ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జార్ఖండ్కి చెందిన 85 సంవత్సరాల సరస్వతీదేవి 1992వ సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చిన రోజున తన మౌన వ్రతాన్ని ప్రారంభించింది. రామమందిరం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మౌన వ్రతాన్ని విరమిస్తానని దానికే కట్టుబడి ఉంది. 2020వ సంవత్సరం వరకు ఆమె మౌనవ్రతం నుండి కొద్దిగా విరామం తీసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట సేపు మాత్రమే మాట్లాడేది. కానీ ఎప్పుడైతే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆలయానికి పునాది వేశారో ఆ రోజు నుంచి ఆ గంట కూడా మాట్లాడటం మానేసింది. పూర్తిగా మౌనవ్రతంలోకి వెళ్ళిపోయింది. 1986 సంవత్సరంలో ఆమె భర్త మరణించిన తర్వాత రాముడికే తన జీవితాన్ని అంకితం చేసి తీర్థయాత్రలను చేస్తూ ఉండేది. అయోధ్యలో ఈమెని మౌని మాతగా పిలుస్తూ ఉంటారు. ఈమె ధన్బాద్ లోని దయాలో తన పెద్ద కుమారుడైన నందలాల్ అగర్వాల్తో కలిసి ఉంటోంది. అయితే ఈమె మౌనంగా ఉన్నప్పుడు ఇంట్లోని వాళ్ళతో సైగల ద్వారా కానీ లేదా ఏదైనా చెప్పవలసి వస్తే అది కాగితం పైన రాసి వాటిని పంచుకుంటారని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. 2001లో రాముడు తన వనవాసంలో కొంత భాగాన్ని గడిపిన చిత్రకూట్లో సరస్వతీదేవి 7 నెలల పాటు తపస్సు చేసింది. ఈ తపస్సులో భాగంగానే తెల్లవారుజామున 4 గంటలకు లేవడం, 6 నుంచి 7 గంటల పాటు ధ్యానం చేయటం, సాయంత్రం సంధ్యాహారతి, మతపరమైన గ్రంథాలను చదవటం, శాకాహారాన్ని తీసుకోవటం, రోజుకి ఒకసారి మాత్రమే తినడం చేస్తూ ఉండేది. ధన్బాద్ నివాసి అయిన సరస్వతీదేవి ఆలయ ప్రారంభోత్సవాన్ని కన్నులారా చూసేందుకు సోమవారం రాత్రి రైలులో ఉత్తరప్రదేశ్లోని ఆలయానికి బయలుదేరారు. ఆమె సోమవారం రాత్రి ధన్బాద్ రైల్వే స్టేషన్ నుంచి గంగా సట్లెజ్ ఎక్స్ప్రెస్లో అయోధ్యకు బయలుదేరారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం నాడు ఆమె తన మౌన వ్రతాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.